'కాలమేఘ కరిగింది' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమాలో పెద్దగా ఏం లేదు. హీరో, హీరోయిన్‌లు స్కూల్ టైమ్‌లో లవ్ చేసుకొని తర్వాత విడిపోయి పెద్దయ్యాక కలుసుకున్నారు. ఈ లైన్‌ని చాలా తక్కువ క్యారెక్టర్‌లతో పోయెట్రిక్‌గా చెప్పడానికి ట్రై చేశారు. సినిమాని పోయెట్రిక్‌గా చెప్పాలనుకోవడం బానే ఉంది. అలా వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా బావున్నాయి. కానీ సినిమాలో ఏదో జరుగుతూ ఉండి, అప్పుడు పోయెట్రిక్‌గా మాట్లాడుకుంటూ ఉంటే చూడడానికి బాగా అనిపించేదేమో. కానీ అలా కాకుండా ప్రతి సీన్‌లోనూ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తూ ఏదో మాట్లాడిస్తున్నారు. దానివల్ల సినిమా ముందుకెళ్తుందన్న ఫీలింగ్ అస్సలు రాదు. అలాగే అవే సీన్స్ రిపీటెడ్‌గా వస్తున్నట్టుంటాయి. ఇంక సినిమా స్టార్టింగ్‌లో సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లన్నీ పోయెట్రిక్‌గా మాట్లాడతాయని చెప్పి ఒక స్లైడ్ వేసేశారు. అయినా సరే స్కూల్ పిల్లలు అంత పోయెట్రిక్‌గా మాట్లాడుకోవడం అనేది ఎందుకో నాకు కన్విన్సింగ్‌గా అస్సలు అనిపించలేదు. ఇంకా కొన్ని మధ్య సీన్స్‌నైతే సిన్సియర్‌గానే చూపించారు. కాకపోతే నాకు ఆ సీన్స్ అన్నీ చూస్తున్నప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్ళి చదువుకోకుండా ఇవేం పనులురా అని మహేష్ బాబు గారు చెప్పిన డైలాగే గుర్తొస్తుంది. ఇంకా ఆ ఏజ్‌లో లవ్ స్టోరీ చూపించాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరగడానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్‌ని చూపించుంటే బావుండేది. కానీ ఈ సినిమాలో అయితే చాలా సింపుల్‌గా ఒకరినొకరు చూసుకొని ప్రేమించేసుకున్నారన్నట్టుగా చెప్పేశారు. దానివల్ల కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నిబ్బి నిప్పా డైలాగ్స్ లాగా అనిపించాయి. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావున్నాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో 2 క్యారెక్టర్‌లు కూర్చొని పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తూ పోయెట్రిక్‌గా మాట్లాడుకుంటూ ఉంటాయి. అందులో కొన్ని మాటలు బానే ఉంటాయి. ఇలా ఉండే సినిమాని చూద్దామని ఎవరైనా అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమాని డిసప్పాయింటే చేస్తుంది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.